Hello friends, welcome to our channel Food Delights Hyderabad. ఇవాళ మనం ఒక సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ టమాటా బాత్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ టమాటా బాత్ని మొత్తం నెయ్యితో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. టమాటా బాత్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల టమాటా బాత్కి మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేయడకినాక దీంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం అల్లం, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చిన్నగా తరిగిన 2 ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు వేగనీయాలి. తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక క్యారెట్, 2 టమాటాలు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటా బాత్ తయారు చేయడానికి 1 గ్లాస్ ఉప్మా తీసుకున్నాను. గ్లాస్ ఉప్మాకు 3 గ్లాసుల నీళ్ళను ప్యాన్లో పోసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి క్యారెట్లను, టమాటాలను ఉడకనీయాలి. తర్వాత మూత తీసి మసులుతున్న నీళ్ళలో కలుపుతూ ఉప్మా రవ్వ వేసుకోవాలి. కలుపుతూ ఉప్మా రవ్వ వేసుకోకపోతే ఉండలు కడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఉప్మా రవ్వను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యితో తయారు చేసుకున్న రుచికరమైన టమాటా బాట్ని తొందరగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిపైన నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటే ఇంకా రుచి బాగా వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఇంట్లోనే టమాటా బాత్ని ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.